ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని సూచించారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని సీతక్క ఆరోపించారు. లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని సీతక్క నోటీసుల్లో పేర్కొన్నారు. హీరో రాజ్ తరుణ్ పై ప్రియురాలు రావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకుని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే ఆమె తనను మోసం చేసిందని రాజ్ తరుణ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్, చంపాపేట్, కర్మన్ ఘాట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. ఈసారి ఎలాగైనా బెయిల్ వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు బీజేపీ పెద్దలతో కూడా ఇద్దరు నేతలు బెయిల్ కోసం లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. పీజీ మెడికల్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయించింది. 2 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. మన అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేస్తారనే నమ్మకం ఉందన్నారు ప్రధాని. ప్యారిస్ ఒలింపిక్స్ కు వెళ్తున్న స్పోర్ట్స్ పర్సన్స్ కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్లేయర్ల ప్రదర్శనపై తనకు నమ్మకం ఉందన్నారు. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. అలీగఢ్లో బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కేంద్రంలో కొలువుదీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఆగస్టులో ప్రభుత్వం కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ రావచ్చని వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికలకు మీరంతా సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాజకీయ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. లేబర్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. దీంతో భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందన్నారు. తన మద్దతుదారులను క్షమించమని కోరారు సునాక్.